రఫేల్ ఉదంతం 2019 ఎన్నికలకు ముందు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన సందర్భంలో నేను పదే పదే దాని గురించి ప్రస్తావించాను. అక్కడ భారతదేశానికి అత్యంత ముఖ్యం, దీన్ని కావాలని దేశద్రోహులు లేదంటే దేశ వ్యతిరేక శక్తులు చేసే కుట్ర తప్పించి మరేం లేదు. ఎందుకంటే మన దేశపు వాయుసేనలో ఉన్నటువంటి మిగ్గులు అట్లాగే సుకోయిలు ఇవి కాలం చెల్లిపోయి ఉన్నాయి. 1985 నుంచి మనం విమానాలు కొనలేదు. ఈవెన్ మిగ్గులు అయితే పద్దాక కూలిపోతుంటాయి. సుకోయిలు కూడా అనేక సార్లు దెబ్బతిన్నాయి. వాస్తవంగా అయితే అదో పెద్ద కుట్ర కింద మనం దర్యాప్తు చేయాలి. కానీ మన దగ్గర అక్కడేమో ఇతర దేశాల నుంచి ఫ్రాన్స్, రష్యా దగ్గర నుంచి కొన్నాయి. ఇప్పుడు ఆ దేశాలకు వెళ్ళి దర్యాప్తులు చేసే సీన్ ఉండదు. అలాగే నా నాణ్యత లేని వాడితే మన వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు అన్నప్పుడు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడక ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. నేను అప్పుడు లెక్కలు కూడా చూపించాను, చెప్పాను. ఇప్పుడు తాజాగా బయటకు వస్తున్నటువంటి లెక్కలు నేను అనేక సార్లు ప్రస్తావించి, ఇప్పుడు ఎందుకు మన కొత్త హెలికాప్టర్లు కావాలి, కొత్త విమానాలు కావాలి, కొత్త యుద్ధ విమానాలు కావాలంటే ఇదే. వాస్తవానికి గత 20 ఏళ్లలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి 394 ఎయిర్ క్రాఫ్ట్లు కూలిపోయినాయి. గగన విన్యాసాలు చేస్తున్నప్పుడా లేకపోతే ట్రైనింగ్ అవుతున్నప్పుడా 394. అత్యంత విలువైనటువంటి నాణ్యమైనటువంటి పైలట్లు 151 మంది ప్రాణాలు కోల్పోయారు ఈ 20 ఏళ్లలో. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఈ దేశం మీద ఎలాంటి నాసిరకం వెరైటీస్ ఇచ్చారు, దానివల్ల ఎట్లాంటి సఫర్ అయ్యాం మనం అన్నటువంటిది.